హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లా మురబ్బాని చేసుకుందాం. దీనికోసం కొద్దిగా రాసి ఉసిరికాయలు తీసుకుని ఉడికించుకోవాలి. కొద్దిగానే ఉడికించుకోవాలి, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. చల్లారిన తర్వాత ఫోర్క్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రాసి ఉసిరికాయల్ని కొద్దిగా పంచదార వేసుకుని, కొద్దిగా ఇలాచీ పౌడరు, సాల్ట్, నిమ్మరసం కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. అవి ఉడుకుతుంటే ఆ ఉసిరికాయలో ఉన్న వాటర్ కూడా వస్తుందండి. 1/2 కేజీ రాసి ఉసిరికాయలకి 1/2 కేజీ పంచదార సరిపోతుంది. పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా తీగలాగా రావాలి. ముదురు పాకం అండి. చల్లారిన తర్వాత అలాగే వదిలిపెట్టేయాలి. అంతేనండి, ఆమ్లా మురబ్బా అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయలోంచి జ్యూస్ కూడా వస్తుంది చూడండి.